మరి అప్పుడు కూడా 3 ప్రసంగాలు అంతా నా చేత మాట్లాడించారు. సో ఆ యొక్క కృతజ్ఞతని మరి ఎప్పుడు నేను గుర్తుంచుకుంటానని, జ్ఞాపకం ఉంచుకుంటానని అంకుల్ గారికి తెలియజేస్తున్నాను. సంఘం తరపున కూడా సంఘం అంతటికి కూడా నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరి పగలు మరి ఇందాక గొండపాలెం దగ్గర మరి ఇప్పుడు 3వ ప్రసంగం గమనించండి. దేవుడి వాక్యాన్ని ఇక్కడ నా చేత బోధించడానికి, మీ అందరు ఇక్కడ కూర్చొని వినడానికి దేవుని ప్రణాళిక లేకుండా ఇదేమి జరగదు. మా ఊరు ఎక్కడ నెల్లూరు నుంచి ఇక్కడ కేవలం చిలకలూరుపేటలో మీటింగ్ బైబిల్ క్లాసుల కోసం వచ్చిన నేను మన అంకుల్ నన్ను ఇక్కడికి ఆహ్వానించడం, నేను ఇక్కడికి రావడం, మనందరం ఇలా కూర్చోవడం, దేవుడి వాక్యం వినడం ఎంత దేవుడు మరి యొక్క ప్రణాళికలో ఉన్న అంశం. అంటే ఈరోజు వాక్యము దేవుడు ఖచ్చితంగా మనందరికీ ఏదో ఒక మేలు కలుగజేస్తాడు. హల్లెలూయా. మన జీవితాల్లో ఈ వాక్యం ఒక మార్పు తీసుకురావాలని నేను ప్రార్థిస్తున్నాను. అందరు తలలోంచండి, ప్రార్థన చేసుకొని వాక్యములోకి మనందరం వెళ్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. పగలు జరిగించిన ఆరాధనలు ఘనంగా జరిగించినందుకు నీకు వందనాలు. ఇప్పుడు చెప్పబడే వాక్యాన్ని ప్రభా దీవించండి. ప్రభా ఈ వాక్యాన్ని మరి అందరి హృదయాల్లో ఫలింపచేయమని కోరుకుంటూ మా అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఈరోజు మనం ధ్యానం చేసుకునే అంశం గమనించండి. యెహోవా మందిరంలో నాటబడుట. యెహోవా మందిరంలో మొక్కగా నాటబడుట. మరి నేను పొద్దున కూడా చెప్పాను, వాక్యం మొదలు పెడితే వాక్యమే బోధిస్తానన్నమాట. వాక్యంలో ఉండే అంశాలు, వాక్యంలో ఉండే రెఫరెన్స్ అవి కూడా ఇంట్రెస్ట్గా క్రియేట్ చేయడానికి తయారు చేస్తాను తప్ప బయట విషయాలు కానీ ఇతర విషయాలు కూడా మనకు అవసరం లేదు. కాబట్టి అంశాన్ని మనసులో ఉంచుకోండి. యెహోవా మందిరంలో మొక్కగా నాటబడుట. బైబిల్ మొత్తంలో మనం చూస్తే ఒక మనుషునికి లేదా ఒక విశ్వాసునికి అనేకమైన పోలికలు ఇచ్చినట్టు దేవుడు. అనేకమైన పోలికలు. ఒక మనిషిని ఇలా పోల్చుంటారు, ఒక మనిషిని ఇలా పోల్చుంటారు. కొన్ని ఉదాహరణలు చూద్దామా? మరి మీరు లోకానికి ఏమై ఉన్నారు? మీరు లోకానికి ఉపై ఉన్నారు. ఇలాంటి పోలికలు మనం బైబిల్లో చూస్తే ఒక విశ్వాసిని లేదా ఒక మనిషిని వెలుగుతో, ఉప్పుతో, రాయితో, అదే రాయి అంటే సజీవమైన రాయితో, ఇంకా మనుషుల్ని పోల్చిన పోలికలు మన ఆ ఒలీవ చెట్టుతో, ఇలాంటి అనేకమైన మన పోలికలు మనం గమనిస్తే ఈరోజు మన పోలిక మరి మందిరములో నాటబడిన ఒక మొక్క. మీరు, నేను, మనందరినీ దేవుడు ఒక మొక్కగా పోల్చబడ్డ బైబిల్లో. ఎందుకు మనుషుల్ని లేదా విశ్వాసుని ఒక మొక్కతో దేవుడు పోల్చాడు? ఒక ట్రీతో లేదా ఒక ప్లాంట్తో దేవుడు మనిషిని పోల్చవలసిన అవసరం ఏంది? మరి ఊరికే వెలుగై ఉన్నారు అని చెప్తే దానికి అర్థమే ఉంది. ఊరికే ఉప్పై ఉన్నారని చెప్తే దానికి అర్థమే ఉంది. ఊరికే సజీవమైన రాయి ఉన్నారంటే దానికి అర్థమే ఉంది. అలానే ఈరోజు మీరు మొక్క అయి ఉన్నారు, మందిరములో నాటబడిన మొక్క అయి ఉన్నారు అంటే దానిలో ఉన్న మర్మం ఏంటి, దానిలో ఉన్న సందేశం ఏంటి, దానిని బట్టి మనం నేర్చుకోవలసిన మరి పాఠాలు ఏంటనేది ఒకసారి మనం గ్రహిస్తాం. గమనించండి. మొక్క అనిన వెంటనే, నాటబడిన మొక్క అనిన వెంటనే 3 పోలికలు మనకు గుర్తు రావాలి. ముందు తోట లేకుండా మొక్కను ఎక్కడ నాటేస్తాం ముందు? కాబట్టి ముందు మనకి జ్ఞాపకం ఉండవలసినది తోట. రెండవది తోటమాలి లేకుండా ఎవరు తెచ్చా మొక్కను నాటేస్తారు? కాబట్టి ఒకటి తోట అంటే గార్డెన్, రెండవది ఆ గార్డెనర్ అనగా తోటమాలి, మూడవది గమనించండి యజమాని. ఈ ముగ్గురిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకటి తోటని, 2 తోటమాలిని, 3 యజమానిని. అంటే మనల్ని ఒక మొక్కగా దేవుడు పోల్చినప్పుడు అందులో ఉన్న సందేశం ఏంటనేది ఈరోజు మన అంశం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఫామ్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. అంటే శ్రద్ధగా వింటారు, ఖచ్చితంగా ఈ వాక్యం జ్ఞాపకం ఉంచుకుంటారనే భావన అలా అయితే ఉంది. మీరు కూడా అలా శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. మరి తోట అనిన వెంటనే మనకి ఏ పోలిక గుర్తు రావాలంటే సంఘము గుర్తు రావాలి. సంఘము అనగా తోట. ఒక గార్డెన్ అని మనం పోల్చినప్పుడు దానిని సంఘముతో, ఒక చర్చితో దాన్ని పోల్చాలి. మరి తోటమాలిగా ఎవరిని పోల్చాలి మనం? పాస్టర్ గారిని, సంఘ కాపరిని ఒక తోటమాలిగా మనం పోల్చాలి. మరి యజమానునిగా ఎవరు పోల్చాలి? యేసుక్రీస్తుని, మన దేవుడిని యజమానునిగా పోల్చాలి. గమనించండి, చాలా మొక్కలు ఉంటాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళే మొక్కల. క్రైస్తవుగా విశ్వాసులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరు ఒక్కొక్క మొక్కకి పోలిక, ఒక్కొక్క మొక్కకి సాదృశ్యం. అలానే చాలా మంది తోటమాలులు ఉంటారు, అవునా?
అలానే చాలా మంది తోటలు ఉంటాయి, కానీ వీరన్నిటికీ యజమాని ఎవరు? ఈ యొక్క పోలిక, ఉపోద్ఘాతము, ఈ యొక్క ఇంట్రడక్షన్ మనకు అర్థమైతే ఇప్పుడు వాక్యంలోకి మనం వెళ్ళొచ్చు. వాక్యంలోకి వెళ్ళక ముందు ఒక మొక్కగా నేనున్నానా లేదా బ్రదర్ అని మీరు నన్ను అడిగితే, ఇప్పుడు చెప్పబోయే 5 లక్షణాలు మనలో ఉన్నాయి అంటే మనకి మొక్కగా పోల్చబడే అర్హత ఉంది. మనము ఒక మొక్కగా నిలబడాలి సంఘములో, అనగా తోటలో ఒక మొక్కగా నేను నిలబడాలి అంటే 5 లక్షణాలు మనకు అవసరం. ఈ 5 లక్షణాలు ఉంటే తప్పనిసరిగా దేవుడు మనకి పోల్చిన దానికి 100% న్యాయం చేస్తాడు. లేదు 5 లక్షణాలలో ఏదో ఒక లక్షణం తగ్గుతుంది అంటే యు ఆర్ నాట్ రెడీ టు బి కంపేర్డ్ టు ఎ ప్లాంట్. అంటే మీరు ఒక మొక్కకి పోలిక ఇవ్వలేకపోతున్నారు, న్యాయం చేయలేకపోతున్నారు అని అర్థం. ఒకసారి 5 లక్షణాలు వినిన తర్వాత గైకొని పరీక్షించుకుందాం. వాటిల్లో ఏదైనా మనకి తక్కువ ఉంటే అవి మనం నేర్చుకొని పాటించడానికి ప్రయత్నిద్దాం. మరి ఒక్కొక్క పోలిక చెప్తుంటే అరే ఇది మన లోక సంబంధమైన పోలికే కదా అనిపించే రీతిగా ఆ సమయంలోనే మనం ఆత్మీయంగా దాన్ని పోల్చుకోవాలి. మొక్క అనగానే మొట్టమొదటిగా మొక్కకు ఉండవలసిన లక్షణం గమనించండి. మొక్క తోటలో నాటబడాలి. పాయింట్ నెంబర్ 1. మొక్క ఏం చేయబడాలి? తోటలో నాటబడాలి. తోటలో నాటబడిన ఎడల ఆ మొక్కని ఎవరు పిలవరు. ఆ మొక్కకి విలువంటూ ఏది ఉండదు. తోటలో నాటిన మొక్కకి మరి వెలుపల తోట బయట నాటిన మొక్కకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒక మొక్కని తోటలో నాటితే దానికి విలువ వస్తుంది. ఒక మొక్కని తోటలో నాటితే దానికి పేర్లు పెడతాము. మొక్కని తోటలో నాటితే దానికి భద్రత కలుగుతుంది. మొక్కని తోటలో నాటిన వెంటనే సమస్తాన్ని కలిపి తోట అని పిలుస్తాం. కానీ ఒక మొక్కని తీసుకొని రోడ్డు పక్కన నాటింది, దానికి విలువ ఉంటుందా? లేదా దానికి భద్రత ఎవరైనా ఇస్తున్నారా? అంటే మొట్టమొదటి లక్షణం మనకి ఉందా లేదా అని చూసుకోవాల్సిన మొట్టమొదటి లక్షణము సంఘములో నాటబడుట, అనగా సంఘ సభ్యుడయ్యి ఉండాలి. సంఘ సభ్యుడై ఉండాలి అని ఎలాంటి సంఘంలో సభ్యుడై ఉండాలి అని మనం అనుకోవాలి అంటే గమనించండి. తోటల్లో కూడా సత్తువ కలిగి సారవంతమైన దీటమైన దివ్యమైన మరి గట్టి భూమిలో మనం నాటబడాలి. అంటే సంఘముని ఈ యొక్క పోలికతో పోల్చండి. సంఘం ఎలా ఉండాలి? సారవంతముగా ఉండాలి. అవునా? సంఘం ఎలా ఉండాలి? శక్తివంతమై ఉండాలి. సంఘము సారవంతమై అది దిగువ చేసి దానిలో ఏ మొక్క నాటినా మొక్క ఎదిగే గుణము కలిగి ఉండాలి. కాబట్టి గమనించండి, మొక్కకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణము మొక్క సంఘములో నాటబడాలి, అనగా ఆ తోటలో నాటబడాలి. ఆ తోట కూడా ఎలా ఉండాలంటే సత్తువ కలిగి సారవంతమైన తోటగా ఆ తోట ఉండాలి. అలా నాటబడితేనే దానికి విలువ. లేదు ఇసుకలో నాటాం ఒక మొక్క, ఏమవుతుంది? శ్రేష్టమైన తోట కాదది. లేదు ఉత్తి నీళ్లున్న తోటలో నాటాము, ఏమవుతుంది? మొక్క ఎదగదు, మొక్క చచ్చిపోతుంది. దానికి అర్థము సంఘము అనగా ఆ సంఘములో ఉండే పాటలు, ఆరాధన, వాక్యము సమస్తము సత్తువ కలిగి సారవంతమైన ఎంత గట్టి నేలలో మనం నాటబడుతామో ఒక మొక్కగా సంఘములో కూడా అంత శ్రేష్టమైన సంఘములో మనము నాటబడాలి. అది మొక్కకి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం. అలాంటి సంఘములో మేము ఉన్నాము అని నమ్మేవారంతా చేతులు హల్లెలూయా చెప్పండి. చెప్పగలిగి ఉండాలి. ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఇక్కడ నాటబడుతున్నప్పుడు ఈ సంఘము సత్తువ కలిగినది, ఈ సంఘము సారవంతమైనది. ఇక్కడ తెచ్చి ఒక మొక్క నాటితే దానికి తిరుగులేదు అని చెప్పే అంత ధైర్యము, విశ్వాసము మనకి కలిగి ఉండాలి. అంటే మొక్క మొట్టమొదటి లక్షణము నాటబడాలి. ఆ మొక్కని నాటబడడానికి యజమానుడు, తోటమాలుడు ఎంతో కృషిస్తాడు. ఎవరు చెప్పకుండా, ఎవరు నాటకుండా ఏ తోటలో ఏ మొక్క నాటబడదు. దానికి తోటమాలి యొక్క కృషి ఎంతో ఉంటుంది. తోటమాలి అనేది సపరేట్ కాన్సెప్ట్, అందులో మనం వెళ్ళట్లా. అంటే తోటమాలి కష్టము, తోటమాలి దాన్ని సేద్యం చేసే విషయము, దానికి భద్రత కంచె వేసే విషయము, దానికి నీళ్లు పోసే విషయము, దానికి పోషణ అందించే విషయము, తోటమాలి గురించి ఒక గంట మాట్లాడుకోవచ్చు. కానీ మన అంశము ఈరోజు మొక్క, మన గురించి. ఒక్కొక్క మొక్క సంఘములో నాటబడినప్పుడు ఆ సంఘము ఎంతో శ్రేష్టమైన సంఘముగా ఉండాలి. అలాంటి సంఘములో మొక్క నాటబడితే మొట్టమొదటి లక్షణము మనం పూర్తి చేసుకున్నట్లు. అలానే గమనించండి, రెండవ లక్షణం మేము ముందు ఉంచుతాను. మొట్టమొదటిది తోటలో మొక్క నాటబడుట, అంటే సంఘములో సభ్యుడై ఉండుట. అది కూడా ఎలాంటి సంఘం అనేది మనం చూసాం. అలానే రెండవది
నాటబడిన మొక్క ఎలా ఉండాలి? రెండో లక్షణం అంటే నాటబడిన మొక్క స్థిరముగా ఉండాలి. నాటబడిన మొక్క స్థిరముగా లేదనుకోండి, మన భాషలో చెప్తారు, ఒక తోటలో ఒక మొక్కను నాటాం, తీసి మళ్ళీ వెళ్ళి ఇంకో తోటలో అదే మొక్క నాటం, దాన్ని అక్కడ తీసి వెళ్ళి ఇంకో తోటలో నాటం, దాన్ని అక్కడ తీసి ఏమవుతుందండి ఆ మొక్క? మన భాషలో చెప్పంటారు, పీకి మొక్క చచ్చిందంటారు చూసారా? పీకి నాటి మరి ఆ మొక్క చచ్చిందంటారు చూసారా? ఆ విధంగా అవుతుంది మన పరిస్థితి. ఇప్పుడు రాండి ఆత్మీయ పోలికి. ఇప్పుడు మనం సంఘంలో సభ్యుడు అయిన తర్వాత, ఒక సంఘములో మనం నాటబడినదైన తర్వాత, ఇది శ్రేష్టమైన సంఘం అని నిర్ధారించుకొని గట్టిగా భూమి లోపలికి మనం నాటబడిన తరువాత మనము స్థిరంగా ఉంటున్నామా లేదా? స్థిరంగా ఉంటున్నామంటే ప్రతి ఆదివారం సంఘానికి రాగలుగుతున్నామా లేదా? సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటున్నామా లేదా? ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే అసలు సంఘంలో ఉంటున్నామా లేదా? మరి ఎన్ని మొక్కలు స్థిరంగా ఉన్నాయో, ఎన్ని మొక్కలు స్థిరంగా లేవు, మొక్కనైనా నేను స్థిరంగా ఉన్నానా లేదా అని వ్యక్తిగతంగా మనం ఒకసారి పరీక్షించాలి. పని లేక దేవుడు మీరు ఉప్పై ఉన్నారని చెప్పాలి, పని లేక దేవుడు మీరు వెలుగై ఉన్నారని చెప్పాలి. అదేవిధంగా మీరు యెహోవా మందిరములో నాటబడిన వారై అనగా ఒక మొక్కగా మనల్ని దేవుడు ఊరికే పోల్చడం. ఈ 5 లక్షణాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎక్కడైనా నాటబడిన మొక్క అని విని వెంటనే 5 లక్షలు మనకి జ్ఞాపకం రావాలి. సంఘములో నాటబడడం ఎంత ఇంపార్టెంటో, అదే సంఘములో అనగా అదే తోటలో స్థిరంగా ఉండడము ఎంతో ఇంపార్టెంట్. మరి ఒక చిన్న ఉదాహరణగా, నిజ జీవితంలో జరిగిన ఉదాహరణ. ఒక ఆయన ఒక ఆదివారం ఒక సంఘానికి వస్తాడు, రెండో ఆదివారం ఇంకో సంఘానికి వెళ్తాడు, మూడో ఆదివారం ఇంకో సంఘానికి. అంటే ఆయన ఎవరిని బాధ పెట్టకుండా అందరినీ సంతోష పెట్టాలని, మనుషులందరినీ తృప్తిపరచాలని ఉన్న 4 వారాల్లో ఎన్ని చర్చలకు వెళ్తారంట? 3 చర్చలకు వెళ్తాడు. నిజమైన సంఘటన ఇది. 3 చర్చలకు వెళ్ళిన వ్యక్తి ఆయన వృద్ధుడైన తర్వాత చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ కార్యక్రమం చేయవలసినది బాధ్యత ఎవరిది? నార్మల్గా సంఘానిదేగా. సంఘ పాస్టర్ అక్కడ ఉండాలి, మరి అలానే బాక్స్ కానీ వీలైనంత వరకు ఎంత సహాయం చేయగలమో అలా చేయాలి. మొదటి సంఘం పెట్టి తీసుకొచ్చి నిలబడ్డారు. పెట్టిలో పెడదాం అనేసరికి రెండో సంఘం వాళ్ళు కూడా ఏం చేశారు? పెట్టి తీసుకొని వచ్చి మొదలుపెట్టారు. మూడో సంఘం వాళ్ళు కూడా ఏం చేశారు? 3 సంఘాలు కలిసి కొట్టుకున్నారు. ఆయన మా దాంట్లో సభ్యుడు, మా సంఘములో అనగా మా తోటలో నాటబడ్డారని వీరు. లేదు, మాది శ్రేష్టమైన సంఘము, మాది శ్రేష్టమైన సత్తువు కలిగింది, సారవంతమైనది మా తోట, అందుకే మా తోటలో నాటబడ్డాడు మా సంఘస్థుడు. 3 సంఘాలు కొట్టుకొని లాస్ట్కి 3 పెట్టి తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంది? వాళ్ళ కుటుంబ సభ్యులు సొంత డబ్బులు పెట్టుకొని, ఆయన ఆడికెళ్తాడు ఎవరికి సంబంధం లేదని సొంత డబ్బులు పెట్టుకొని ఆయన భూస్థాపన కార్యక్రమం అంతా చేశారు. జరిగిన సంఘటన ఇది. ఒకసారి ఆలోచించారా? మొక్క స్థిరముగానే ఉంటే దానికి పోషణ, మొక్క స్థిరంగా ఉంటే దానికి విలువ అంటారు కదా. 1 2 సార్లు జంపు, 3వసారి కంపు. 1 2 సార్లు జంపు, 6 నుంచి 7 నుంచి, 3వసారి అయితే ఇంకా విలువే ఉంటుంది వేరే సంఘంలో. స్థిరముగా నాటబడిన తర్వాత మరి మారే ప్రసక్తే ఉండకూడదు. నేను అంటా ఉంటాను చాలా, అంటే ఈ యొక్క స్టేట్మెంట్ నేను చాలా చోట్ల పాస్ చేసి ఉన్నాను. మనం ఏ సంఘంలో అయితే మారు మనసు పొందుకున్నామో, లేదా ఏ సంఘంలో అయితే బాప్తిజం తీసుకున్నామో, లేదా ఏ పరిశుద్ధ పాస్టర్ గారి చేత అనగా దైవ సేవకుల చేత మనము ప్రతి వారము స్ఫూర్తి కలిగించి ఆత్మీయంగా ఎదుగుతున్నామో, చివరి శ్వాస వరకు అదే సంఘంలో ఉండాలి. అదే సంఘంలో ఉండడం కాదు, ఇలా చెప్తున్నాను చూడండి. మన భూస్థాపన కార్యక్రమం ఏ సంఘంలో జరగాలి? అదే. అంటే మనం చనిపోవాలి అక్కడే జరగాలని కాదు. అంటే అంతవరకు చివరి వరకు నాటబడిన మొక్క ఆ తోటలో స్థిరంగా ఏమై ఉండాలి? నాటబడాలి. చివరి వరకు ఆ సంఘములో ఆ తోట అలానే ఉండాలని తెలియజేస్తున్నాను. మరి అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. 2వ లక్షణం చొప్పున. కావున నేను అపేక్షించిన నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును, నా కిరీటమునైన నా ప్రియులారా, ముందు ప్రభువునందు అన్ని పక్కన స్థిరంగా నిలబడాలి. ఏదైనా ఒక నిర్ణయము, లేదా ఒక తీర్మానము, లేదా ఒక సంఘానికి వస్తున్నాము, లేదా ఒక పద్ధతి మనం కలిగి ఉన్నప్పుడు దాని మీద నిలబడే స్టాండ్ తీసుకునే సత్తా మనకు కావాలి. స్థిరముగా నిలబడాలి ఆ సంఘములో.
కొన్నిసార్లు సమస్యలు అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చేమో, కానీ మనం నిలబడిన సంఘముని చివరి వరకు మనం నిలబడాలి. అదే చెప్తున్నారు, ముందు ప్రభువునందు స్థిరులై ఉన్నట్టు. ప్రార్థనలోను వాక్యములోను ఎలా స్థిరంగా మనం ఉండాలో మరి నాటబడిన సంఘములో కూడా మనము స్థిరముగా ఉండాలి. మూడో లక్షణం మంచిది. ఫస్ట్ ఒక తోటమాలి చక్కగా ఒక మొక్కను తీసుకొచ్చారు, మరి తక్కువ మొత్తం తయారు చేశారు. తోటని ఎంతో సారవంతమైన స్ట్రాంగ్ భూమిని తయారు చేసి మొట్టమొదటి లక్షణంగా మొక్కను తీసుకొచ్చి ఆ తోటలో నాటాడు. రెండవదిగా మొక్క స్థిరంగా ఉందంట. స్థిరంగా ఉంది, స్థిరంగా ఉన్నామా లేదా అని మనం పరీక్షించుకుంటూ మూడో లక్షణానికి మనం వెళ్దాం. గమనించండి, మూడో లక్షణము మొక్క ఎదుగుతూ ఉండాలి. మొక్క ఎదగని ఎడల ఆ మొక్కని గ్రహించే శక్తి యజమానుడికి కానీ మరి దేవసేవకునికి కానీ తక్కువగా ఉంటుంది. మరి అసలు ఉండదని మనం చెప్పం, కానీ తక్కువగా ఉంటుంది. మొక్క మూడో లక్షణం ఎదుగుతూ ఉండాలి. ఉదాహరణకి మనం ఏ విధంగా అయితే మన వయస్సు, మన శరీరము, మన లోకానుసారమైన విషయాలు అనగా మన చదువు, మన పెళ్ళిళ్ళు, మన ఆస్తి, మన డబ్బు అన్నీ ఎలా పెరుగుతున్నాయో సంఘములో మన యొక్క స్థానం కూడా అలానే పెరుగుతుండాలి. మన యొక్క బాధ్యత కూడా అలానే పెరుగుతూ ఉండాలి. మన యొక్క పరిస్థితులు ఎలా ఉన్నా కానీ సంఘములో మనం ఎదుగుతూ ఉండాలి. ఒక సంవత్సరం ముందు ఎక్కడ మనకున్నాం, ఒక 2 సంవత్సరాల ముందు ఎక్కడున్నాం, ఒక 5 సంవత్సరాల ముందు ఎక్కడున్నాం, లేదా ఒక 10 సంవత్సరాల ముందు సంఘంలో మన బాధ్యత ఏంటి, ఇప్పుడు మన బాధ్యత ఏంటి. ఇన్ని సంవత్సరాల్లో యవనస్తులు ఒక 20 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఆ 20 సంవత్సరాల్లో సంఘంలో ఏం నేర్చుకున్నాడు అంటే ఎదిగాడు. ఏమన్నా తనంతట తాను నేర్చుకున్నాడు, సంఘానికి ఉపయోగపడుతున్నాడు. ఎదగని మొక్క తోటలో ఎందుకు ఉంచాలో ఒకసారి ఆలోచించండి. తోటలో ఉన్నంత మాత్రాన ఎదగకుండా ఆ మొక్క వలన ఉపయోగం ఏంటి? మనం సమర్పించే దాంట్లో, మనం అర్పించే దాంట్లో, మనం పాటలు పాడే దాంట్లో ప్రతి దానిలో మనం ఎదుగుతున్నామా లేదా? లేదు. ఒక 5 సంవత్సరాల ముందు 10 సంవత్సరాల ముందు ఎలా మనం ఉన్నామో ఇప్పుడు కూడా మనం అలానే ఉంటున్నాము. అన్ని విషయాలు కంపేర్ చేయండి. ప్రార్థనా జీవితం, వాక్యం వినడం, కానుకలు వేయడం, డ్రమ్ములు కొట్టడం, ఏ విషయంలోనైనా మొక్క ఎదుగుతుందా లేదా? ఇదే ప్రాముఖ్యం బైబిల్లో. అందుకే నేను ఎప్పుడు అంటూ ఉంటాను, సంఘంలో సీనియారిటీ ముఖ్యం కాదు. ఏం ముఖ్యం? సిన్సియారిటీ ముఖ్యం. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు సంఘంలో మనం ఉంటున్నామని ఎంత గర్వంగా చెప్పుకుంటున్నామో అంతే గర్వంగా నేను ఎదిగాను ఈ విషయంలో అని మనం చెప్పుకోగలుగుతాం. సింపుల్గా ఒక 2-3 సంవత్సరాల ముందు మనం ఎలా ఉన్నాం సంఘంలో, ఇప్పుడు ఎలా ఉన్నాం, ఏదైనా మార్పు, ఎదుగుదల కనపడుతుందా? ఎదుగుదల లేని మొక్కని మరి ఒక మూల ఉంచుతారు అంతే తోటలో అయితే. కానీ సంఘంలో మనం అందరం సమానులు, అందరినీ ప్రేమించాలంటున్నాం కాబట్టి అందరి తట్టు ఒకే వైపు ఒకేలాగా మరి దైవ సేవకులు చూస్తుంటారు. కానీ వ్యక్తిగతంగా మనం ఆలోచించుకోవాలి. మన యొక్క పోలిక ఒక మొక్క అయి ఉన్నప్పుడు నేను ఎదుగుతున్నానా లేదా, ఎదగలుగుతున్నానా లేదా అనే ఆలోచనలోకి మనం అందరం రావాలి. ఎలా అయితే శరీరము, వయస్సు, మన బాడీ సమస్తము పెరుగుతుందో ఆత్మీయంగా మరి ప్రార్థనా జీవితం, వాక్యపు జీవితం, మన తలంతులు కానీ, మనం ఇచ్చే కానుకలు కానీ సమస్తము ఎదుగుతున్నాయా లేదా అనేది కూడా ఒకసారి మనము ఆలోచించుకోవాలి. 4వదిగా మరి మొక్క నాటబడినది మంచి భూమిలో, మొక్క స్థిరముగా ఉన్నది, మరి మొక్క ఎదుగుతుంది కూడా. సమస్తము ఒక మంచి మొక్కగా దేవుడు మనల్ని పోల్చినప్పుడు సమస్తం నెరవేర్చుకుంటూ వస్తున్నాం. 4వదిగా గమనించండి, మరి మొక్క ఎలా ఉండాలి అంటే మనందరికి తెలిసిన పోలికలే, మనం ఆలోచించి ధ్యానం చేయాలంటే బైబిల్. 4వ పోలిక, మొక్క పచ్చగా ఉండాలి, గ్రీనరీగా ఉండాలి, ఎవర్ గ్రీన్గా ఉండాలి. గ్రీన్ ఇస్ డెవలప్మెంట్ ఆఫ్ లైఫ్. జీవితంలో ఏది అభివృద్ధి చెందాలి అన్నా, లేదా అభివృద్ధికి సూచనమైన ఒక రంగు ఏదైనా ఉందంటే అది గ్రీన్ కలర్, పచ్చదనం. మరి దావీదు గారు అంటారు కదా, మందిరంలో నేను ఎలా ఉండాలి, పచ్చని ఒలివ మొక్క అనేది ఓకే, దాని ముందు ఒక పచ్చని ఒలివ మొక్క. ఎందుకు పచ్చని ఒలివ మొక్క? లేదా మొక్కలన్నీ పచ్చగా ఉన్నాయి కదా, ఈ పచ్చదనం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, మొక్కకి పచ్చదనం పోయే కొద్దీ మరి బ్రౌన్ కలరు, బ్లాక్, నలుపు కలరు ఆ మొక్కకి వస్తూ ఉంటుంది. గమనించారా? కొన్ని మొక్కలకి, చెట్లకు కానీ మొక్కలకి కానీ. దానికి అర్థం ఏంటి? మొక్క మంచిగా ఎదుగుతుంది, నాటబడింది, స్థిరంగా ఉంది, కానీ మొక్క మాత్రం రంగు మారుతుంది. మొక్క రంగు మారుతుంది. మొక్క రంగు మారుతుందంటే అర్థం ఏమిటి?
దానికి అర్థము మొక్క బలహీనపడుతుంది, మొక్క పచ్చదనం కోల్పోతుంది అంటే తన ఆత్మీయత కోల్పోయి మొక్క బలహీనపడుతుంది, లేదా ఆ మొక్కకి పురుగు పట్టుంటుంది, లేదా ఆ మొక్కకి తెగులు వచ్చి ఉంటుంది. ఆ మొక్కకి పురుగు బట్టి తెగులు వచ్చి లేదా ఏదో ఒక సమస్య వచ్చి ఆ మొక్క బలహీన పడడంతో ఆ మొక్క తన పచ్చదనాన్ని ఏం చేస్తుంది. మన ఆత్మీయ పోలికి ఇప్పుడు రాండి, ఒక మొక్క ఒక 40 మొక్కలు ఉన్నప్పుడు నాటినప్పుడు ఒక మొక్కకి రంగు పోయి వేరే రంగు వస్తుందంటే మీకు ఒకటి తెలుసా, మిగిలిన మొక్కలన్నిటికీ ప్రాబ్లం. ఒక మొక్క రంగు పోయి రంగు మారుస్తుంది అంటే మిగిలిన మొక్కలన్నీ జాగ్రత్త పడాలి. ఒక మొక్క బలహీన పడుతుంది, ఒక విశ్వాసి బలహీన పడుతున్నాడు, ఒక విశ్వాసి సంఘాన్ని విడిచి బయటికి వెళ్తున్నాడు, ఒక విశ్వాసి వేషధారణ ధరించుకొని మరి వారమంతా ఒకలాగా సంఘములో మరి కూర్చున్నప్పుడు ఒకలాగా కనపడుతున్నాడు అంటే తాను తన పచ్చదనాన్ని కోల్పోయి రంగు మార్చే గుణంలోకి వచ్చినాడు. ఆ రంగు మార్చడం వలన ఆ పట్టిన పురుగు ఏదైతే ఉంటుందో ఆ మొక్కకి, ఆ పురుగు ఏం చేస్తుంది, ఇప్పుడు పక్క మొక్కకు పడుతుంది. ఇదొక్క మొక్క చెడిపోవడం కాదు, ఈ ఒక్క మొక్క బలహీన పడడం కాదు, ఆ బలహీనత వలన ఆ తోటలో ఉన్న అన్ని మొక్కలకి అదే బలహీనత వస్తుంది. గమనించండి, బలహీన పడడము అంటే బలహీన పడడంలో మరి తప్పు కాదు. అవ్వను మొదలుకొని అవ్వ విషయంలో ఒకసారి మీకు ప్రస్తావన తీసి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అవ్వ పండు తినడం పాపం అని మనం ఎప్పుడో చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉంటాం, అవునా? అవ్వ మొదటగా సృష్టించబడిన ఆదాము అవ్వలో అవ్వ పండు తినింది కాబట్టి తప్పు చేసింది, ఆజ్ఞను అతిక్రమించింది కాబట్టి తప్పు చేసింది, పండు తినింది కాబట్టి పాపం అనుకుంటున్నాం, కానీ అప్పుడుతో అయిపోయింది అనుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే పండుని అవ్వ తినిందో ఆ పండు ఆ పాపపు స్వభావం అనేది మనుషుల్లోకి చొరబడిపోయింది. వచ్చిందని కూడా అనట్లేదు, నేనేమంటున్నాను, చొరబడిపోయింది. అంటే ఏ మనుషుడు అనుకున్నా అవ్వ చేసిన పాపము, అవ్వ పొందుకున్న పాపము, అవ్వలోకి వచ్చిన పాపము మనుషుల్లో ఆదాము మొదలుకొని ఇప్పుడు పుట్టబోయే చిట్ట చివరి వ్యక్తి వరకు ప్రతి మనుషునిలో పాపము ఉంటుంది. బైబిల్ వాక్యం సెలవిస్తుంది. బైబిల్ టు బైబిల్ మాట్లాడినప్పుడు ఏ వ్యక్తి పరిశుద్ధుడు పవిత్రుడిగా పుట్టలేదు, యేసుక్రీస్తు తప్ప. ఆదాము మొదలుకొని ఇప్పుడు చిట్ట చివరి పుట్టబోయే వ్యక్తి గురించి కూడా చెప్తున్నాను. అంటే ఎందుకు ఈ ప్రస్తావన వచ్చిందంటే, పాపము చేయడము తప్పు కాదు, అంటే బలహీన పడడము తప్పు కాదు, పడిన దానిలో నుంచి తిరిగి లేచి తప్పులు ఒప్పుకొని పశ్చాత్తాపడి తిరిగి తోటలోకి చేరడం ముఖ్యం. ఏ మనిషి తప్పులు చేయకుండా ఉండలేడు, ఏ మనిషి పాపము చేయకుండా ఉండలేడు, అలానే ఏ మనిషి బలహీన పడకుండా ఉండలేడు. అలా అని చెప్పి జీవితం అంతా అలానే ఉండిపోయి మిగతా మొక్కల్ని నాశనం చేసి టోటల్గా ఒక మొక్కంతా వాడిపోయి కలర్ మారిపోయి దాని పచ్చదనం కోల్పోయిన తర్వాత ఏం చేస్తాం, ఆ మొక్కను తీసుకొని బలహీన పడడము తప్పు కాదు. కానీ గమనించండి, బలహీన పడిన దాన్ని అలానే కంటిన్యూ చేయడం తప్పు. అవ్వ తప్పు చేయడం తప్పు కాదు, కానీ అవ్వ తిన్న పండు, అవ్వ తినేటప్పుడు ఆజ్ఞ అతిక్రమించడం, ఇవన్నీ ఆ పాపపు స్వభావమే అవ్వలోకి వచ్చింది. అప్పుడు మొదలైన ఆ స్వభావము ఇప్పుడు మనలో కొనసాగుతూనే ఉంది. కాబట్టి 4వదిగా మనం గమనించాలి, మొక్క ఎలా ఉండాలి, పచ్చగా ఉండాలి. పచ్చటి మొక్క వలె ఉంటే దానికి అర్థం అది ఆరోగ్యవంతంగా ఉందని, ఆత్మీయంగా అది ఎంతో చక్కగా ఉందని. మరి లోక సంబంధమైన విషయంలో కూడా చూస్తే పచ్చని మొక్క పక్కన ఒక బ్రౌన్ కలర్ మొక్క అనగా రంగు కోల్పోయిన మొక్కను మనం పెడితే ఈజీగా మనము కనిపెట్టవచ్చు. కాబట్టి రంగు కోల్పోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి, పచ్చదనము పోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. ఎల్లప్పుడూ మరి పచ్చగా మరి ఎంతో చిగురించే ఒక మొక్కగా మనం కనపడడానికి మనం ప్రయత్నించుకోవాలి. బలహీనతలను, పురుగులను, మనలో ఉన్న ఆ యొక్క తెగుళ్లను, మొక్కకు పట్టిన వాటిని అన్నిటినీ సమస్తాన్ని తీసివేసుకొని మరి మొక్క ఎంతో ఆరోగ్యవంతంగా కనిపించాలని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మరి ఐదవదిగా గమనించండి, మొక్కకు ఉండవలసిన 5వ లక్షణము ఫలించుట. మొక్కకి ఉండవలసిన 5వ లక్షణము ఫలించుట. చూడండి, బైబుల్ వాక్యమే ఇదంతా, బైబుల్లోనే ఇవన్నీ రాయబడి ఉన్నాయి, బైబుల్ వచనాలే ఇవన్నీ. కానీ గమనించండి, ఒక విశ్వాసిని ఎప్పుడైతే ఒక మొక్కగా పోల్చారో అటు తర్వాతే ఈ లక్షణాలన్నీ బయటకు వస్తున్నాయి. లేదంటే మనకి ధ్యానం చేసే అవసరం ఉండదు,
ఈ వాక్యము చెప్పుకునే అవసరం ఉండదు, కానీ విశ్వాసిని మొక్కతో పోల్చినప్పుడు ఇవన్నీ మనకు అవసరం. 5వదిగా మొక్క ఎలా ఉండాలంట, మొక్క ఫలించే మొక్కగా ఉండాలి. ఎంతవరకు ఫలించవచ్చు? మరి ఫలించుట అంటే ఏంది అని నన్ను అడిగితే, ఫలించుట యొక్క అర్థం ఉంది. ఏది చెప్పండి ఒకసారి. ఫలించుట అనే అర్థంలోనే ఫలించుట అనేది ఉంది. ఫలించుట అంటే అర్థం ఏంటి? ఫలించుట అంటే చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు దాన్ని. ఫలించుట అంటే ఒక మనిషి అభివృద్ధి చెందడమో, ఒక మనిషి మరి గొప్ప స్థాయికి వెళ్ళడమో, ఒక మనిషి ఎంతో ఎదగడమో అనుకుంటాము. కానీ ఫలించుట ఒక పదాన్ని 2 విడదీయండి. ఫలించుట విడదీయండి. ఫలం, ఫలించుట, ఫలం ఇచ్చుట. ఫలము ఇచ్చుట, ఫలం పొందుకునుట కాదు. మొక్కకి ఉండవలసిన లక్షణము ఫలించుట. మొక్క ఎదిగి ఒక 40 కాయలు కాసిన వెంటనే, లేదా మొక్క ఎదిగి ఒక 40 పూలు కాసిన వెంటనే ఆ మొక్క ఫలించిందని కాదు. ఆ యొక్క ఫలాలు, ఆ యొక్క పూలు పక్కన వాళ్ళకి ఉపయోగపడాలి. అందరం ఇక్కడే పప్పులో కాలేస్తాం. మీరు ఫలించారండి. ఏం ఫలించాం? ఉద్యోగం తెచ్చుకోవడం ఫలించావా? లేదంటే పెద్ద బిల్డింగ్ కొనుక్కోవడం ఫలించావా? పెళ్లి చేసుకోవడం ఫలించావా? కాదు. నీకు వచ్చిన ఉద్యోగంలో ఎంతమందికి నువ్వు సహాయపడావు? నువ్వు ఉన్న బిల్డింగ్లో ఎంతమందికి నువ్వు నివాసం కల్పించావు? లేదా నువ్వు కొనుక్కున్న దానిలో ఇతరులకి నువ్వు ఎంత సహాయం చేయగలుగుతున్నావు? ఫలం ఇచ్చుట ఫలించుటకు నిదర్శనం. చాలా మంది ఎక్కడ ఆగిపోతామంటే, మనము దేవుడు మనల్ని ఫలించాడు అనుకుంటున్నాం. ఫలించాడికి, ఆశీర్వదించడానికి, దీవెన దయచేయడానికి అన్నిటికీ వేరే వేరే పదాలకి వేరే వేరే అర్థాలు ఉంటాయి. మొక్కకి ఉండవలసిన లక్షణము ఫలించుట. చెప్పండి, మొక్క తన సొంత పండ్లను ఏం చేసుకుంటుంది? లేదా మొక్క తన సొంత పూలను ఏం చేసుకుంటుంది? అందుకే దాన్ని ఫలించుట అన్నారు. మనుషులకి దేవుడు ఇచ్చిన పోలిక ఒక మొక్క అన్నప్పుడు దాంట్లో ఉండవలసిన 5వ లక్షణము ఫలించుట. నలుగురికి సహాయం చేయని పండ్లు ఒక మానవుడి జీవితంలో ఫలించుటకి గ్రహింపబడలేవు. అంటే దానిని పోల్చడానికి అవి సరిగి తూగవు. గమనించండి. అదే విధంగా మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది, 3 విధాలుగా ఫలించుట. మనుషుడు లేదా ఒక మొక్క 3 విధాలుగా ఫలించుట. అధ్యాయం ఎవరైనా ఉంటే నాకు చెప్పొచ్చు. 3 విధాలుగా ఎలా అంటే 30 దంతులు, 60 దంతులు. 13వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది చూడండి. ఒక మొక్క ఫలించడము 3 విధాలుగా ఫలించవచ్చు. ఒకటి 30 దంతులు, 60 దంతులు, 100 అంతులు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, నేను ఒక మొక్క బ్రదర్, నేను ఫలిస్తున్నాను అని మీరు అనుకుంటే 23వ వచనంలో విత్తబడిన వాడు సఫలులై ఒక 100 అంతులుగాను, 60 అంతులుగాను, 30 అంతులుగాను ఫలించు. వారికి వారు అభివృద్ధి చెందేదాన్ని ఫలించటలో జోడించవాకండి. వారికి వారు స్వార్థానికి లేదా వారి జీవితం చూసుకుంటూ వారు అభివృద్ధి చెందుకున్న దానిని ఫలించుటలో ఎట్టి పరిస్థితుల్లో కలపద్దు. మొక్క తన పండ్లని ఇతరుల కోసమే పండిస్తుంది. మొక్క తన పూలని ఇతరుల కోసమే పండిస్తుంది, పుష్టిస్తుంది. అంతే తప్ప తన సొంత ఎదుగుదల కోసం లేదా తన సొంత యొక్క ఎదగడానికి అవి ఉపయోగపడడం లేదు. గమనించండి. 5వ లక్షణము ఫలించుట. 30 దంతులు, 60 దంతులు, 100 అంతులు. ఒక ఉదాహరణలో చెప్పాలంటే, ఇందాక మనం ఎదుగుదల అనే దాంట్లో మనం ఆలోచించాం. ఈ సంవత్సరము నేను ఒక 30% సంఘానికి సహాయం చేస్తున్నాను అంటే ఏ విధంగా అయినా, ప్రార్థన విధంగా, వాక్యం విధంగా, తలంతుల విధముగా, కానుకల విధముగా, ఏ విధంగా అయినా ఈ సంవత్సరము లేదా 5 సంవత్సరాల నుంచి 30 దంతులుగా నేను చేస్తున్నానంటే 60 దంతులు అంటే దానికి డబుల్గా నేను చేయగలుగుతున్నాను. అది పరిచర్య అయినా సరే. నేను వెళ్ళేటప్పుడు ఒక 4 కుర్చీలు పక్కన పెట్టి వెళ్తున్నాను. సంవత్సరం అయింది, ఇప్పుడు ఎన్ని పెట్టాలి? 4. దానికి డబుల్ ఏంటి? 8 కుర్చీలు. అంటే ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను. ఇప్పుడు నేను కూర్చొని కింద ఒక చిన్న గిన్నె మీద జగన్ మీద నేను కొడతా ఉన్నాను తపల. ఒక 60 అంతులకు మారాను అంటే దానికి అర్థమైంది నేను ఇక్కడికి వచ్చేయాలి ఆ పాటికి. అంటే ఏంది? తలంతులని అభివృద్ధి చేసుకోవడం. మనం ఇంకా 30 అంతులు ఉన్నామా, 60 అంతులు ఉన్నామా, 100 అంతులు ఉన్నామా ఒకసారి పరీక్షించుకుందాం. అసలు మన ఫలించుట అనే కాన్సెప్టే మన లైఫ్లో ఉందా లేదా అని కూడా ఒకసారి మనం ఆలోచించుకుంటాం. ఫలం ఇచ్చుట అనగా
ఈ తోటకి మనం ఎంత సహాయం చేయగలుగుతున్నాం. దీంట్లో ఇంకో విషయం కూడా ఉంది. ఇదే సంఘంలో నాటబడతాం, శ్రేష్టమైన సంఘంలో నాటబడతాం, ఎంతో స్థిరంగా ఉంటాం, చెప్పిన లక్షణాలన్నీ ఉంటాయి, ఎంతో ఎదుగుతుంది మొక్క, అన్ని ఫలాలు పూలు అన్నీ ఉంటాయి. కానీ ఆ తోటలో నాటబడిన మొక్క ఏమవుతుందంటే అంటే కొంచెం ఇట్లా ఉంగుతుందంట. నాటబడిన మొక్క ఏమవుతుందంట, ఉంగుతుందంట. పక్కన ఏమవుతుంది, ఇంకో తోట ఉంటుందంట. కాబట్టి ఇక్కడ పండిన ఈ పండ్లు ఫలాలన్నీ ఏమవుతున్నాయి. ఇది నేను చక్కగా లోకానుసారంగా బాగా చెప్పాను. ఆత్మీయంగా దాన్ని ఏ విధంగా తీసుకోవాలి. ఇక్కడ సంఘము నాటబడినది, నువ్వు నాటబడినది ఈ సంఘంలో, సత్తువ సారవంతమైన సంఘంలో నీవు నాటబడ్డావు. నిన్ను పోషిస్తుంది ఈ తోటమాలి, అనగా నీకు భద్రపరుస్తుంది ఈ తోటమాలి, నీ చుట్టూ కంచె వేసింది ఈ తోటమాలి. ఎక్కడో ఉన్న నేను తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి నీకు ఒక విలువను దయచేసి నిన్ను స్థిరముగా ఉంచి నిన్ను ఎదుగుదల చేసి చివరికి నువ్వు ఫలించిన తర్వాత నువ్వేం చేస్తున్నావు అంట, పక్క తోటకి నువ్వు సహాయం చేస్తావు. పక్క తోటకి సహాయం చేయడంలో తప్పు లేదు. కానీ ఏది మన రూట్, మన యొక్క ఏరులు ఎక్కడ నాటబడి ఉన్నాయి, మన యొక్క వేరు ఎక్కడిదో గమనించుకుంటే ఆ సంఘములో లేదా ఆ తోటలో ముందు మనం ఫలించే వారిలో ఉండాలి. చక్కగా ఫలిస్తాం, నలుగురికి సహాయం చేయాలనుకుంటాం. మరి ఎంతో దేవుడు మన ప్రార్థనలు బట్టి, మన ఉపవాస ప్రార్థనలు బట్టి, మన సంఘాన్ని బట్టి దేవుడు ఎంతో దీవిస్తాడు. అన్నీ మనకి సమృద్ధిగా లభిస్తాయి. చివరికి సంఘంలో వంగేస్తాం. అంటే అన్ని దయచేసిన తర్వాత ఆ మొక్క చిన్నగా ఉంటుంది. గమనించండి, ఫలించుట అనే దానిలో ఇవన్నీ కలపకూడదు. మనంతటా మన స్వార్థంగా ఎదిగిన దానిని, మనంతటా మనమే ఖర్చు పెట్టుకున్న దానిని, లేదంటే మనంతటా పక్కన వారికి ఇచ్చిన దానిని సమస్తాన్ని తీసుకొచ్చి ఫలించుట అనే అంశంలో కలపకూడదు. సంఘములో ఉంటూ, సంఘములో నలుగురికి సహాయం చేస్తూ, సంఘానికి మరి ఒక సపోర్ట్గా నిలిచి ఇప్పుడు మనం చెప్పాలి ఫలించాము అని. ఒక చిన్న సాక్ష్యాన్ని మీ ముందుకు నేను తీసుకొస్తాను. ఫలించేది ఏ విధంగా ఫలించవచ్చు, లేదా ఫలించడం అనేది ఎలా మనం రికగ్నైజ్ చేయవచ్చు, అంటే గుర్తించవచ్చు అనేది. మరి నేను చిన్నప్పుడు మా అమ్మ ప్రెగ్నెంట్ అయినప్పుడు, మా అమ్మ గర్భంలో ఉన్నప్పుడు 8వ నెల అయిపోయింది, 9వ నెల అయిపోయింది, 10వ నెల కూడా అయిపోయింది. ఇంకా నేను బయటికి రాలి. సో 10వ నెల అయిపోయింది, ఇంకా బయటికి రాలి. అందరు భయపడుతున్నారు, నొప్పులేమో రావట్లేదు. అప్పుడు ఏం చేశారంటే 9వ నెల అప్పుడే స్కానింగ్ తీశారు. ఇప్పుడు స్కానింగ్ తీయడం తప్పు. ఇప్పుడు స్కానింగ్ తీస్తే మగపిల్లవాడా ఆడపిల్లవాడా అని తెలుసుకొని మీరు హాస్పిటల్కి వెళ్ళాలని మిమ్మల్ని జైలు వేస్తారు. తప్పు అనమాట. ఇప్పుడు తెలుసుకోకూడదు అది మగపిల్లవాడా ఆడపిల్ల. ఎందుకంటే కొంతమంది ఆడపిల్ల అని తెలిసిన ఏం చేస్తున్నారంట, 9 నెలల కడిపోయిన తీపిచ్చేస్తున్నారు. చాలా తప్పు అని చెప్పి గవర్నమెంట్ ఏం పాస్ చేసిందంటే ఎట్టి పరిస్థితుల్లో స్కానింగ్ అనేది ఎంకరేజ్ చేయకూడదు. కానీ ఆ టైంలో పాతకాలంలో స్కానింగ్ తీయచ్చు, ఏం పర్లేదు. ఆ టైంలో అదంతా చాలా ఫ్రీడమ్ ఉంది. స్కానింగ్ తీశారు 9వ నెల, 8వ నెల, 9వ నెల. ఆ టైంలో 8, 9వ నెలల స్కానింగ్ తీసినప్పుడు ఆడపిల్ల అని వచ్చింది. మా అమ్మ గర్భంలో ఉంది ఎవరంట, ఆడపిల్ల. మా ఇంట్లో రిపోర్ట్లు ఉన్నాయి అలానే. అప్పుడు 2019 తీసిన రిపోర్ట్లు, డాక్టర్ రిపోర్ట్లు, హాస్పిటల్ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి, పెద్ద హాస్పిటల్. ఆ స్కానింగ్లో ఇప్పుడు కూడా చూస్తే అక్కడ ఆడపిల్లే ఉంటుంది. మరి ఎవరో అది నాకు తెలియదు, మరి ఆడపిల్లే ఉంటుంది. మా నాన్నగారు నమ్మింది ఏంటంటే దర్శనంలో ఆయన కనపడినప్పుడు మరి నాన్నగారికి కళ్ళు కనిపి చిన్నప్పటి నుంచి గొప్ప సువార్త చేస్తున్నారు, కానీ చిన్నప్పటి నుంచి కళ్ళు కనిపివు. నీ సువార్త నిలబడడానికి నీకు ఒక కుమారుడిని ఇస్తాను, ఆ కుమారుడే నీ తర్వాత నీ యొక్క పరిచయాన్ని చూసుకుంటాడు అనే దర్శనము డాడీతో మాట్లాడే దేవుడు. సో డాడీ నేను అబ్బాయి పుట్టక ముందే మరి పేరంతా పెట్టుకున్నాడు. ఎవరు చెప్పినా వినట్లేదు, డిసైడ్ అయిపోయాడు ఆ మగపిల్లడు పుడతాడు. ఎందుకంటే దేవుడు మాట్లాడాడు కాబట్టి, దేవుడు మాట్లాడాడు, దేవుడు దర్శనం చూపించాడు కాబట్టి తప్పనిసరిగా నా కళ్ళు కనిపివు. ఇప్పుడు ఒక ఆడపిల్లని ఇష్టం లేదని కాదు, మా నాన్నకి మగపిల్ల వాళ్ళకంటే ఆడపిల్లలంటే ఎక్కువ ఇష్టం, చిన్నపిల్లల దగ్గర తీస్తారు. కానీ పరిచయం నేను నడిపియాలి కదా, పరిచయం చేతిలో ఉంచాలి కదా. రేపు ఎక్కడికైనా ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు ఆయన చేయబట్టుకొని నడిపియాలి, ట్రైన్లు ఎక్కియాలి, బస్సులు దిగిపియాలి, మరి ఆయనకి సేవ చేయాలి. అవన్నీ చేయాలన్నప్పుడు ఒక మగపిల్లడి తోడు అవసరం ఉంటుంది. అదే ప్రార్థించాడు. ఆ విధంగానే దేవుడు మరి దర్శన రూపంలో మాట్లాడాడు. 9వ నెల స్కానింగ్ తీస్తే మాత్రం దాంట్లో ఆడపిల్ల. అప్పుడు డాక్టర్లు వచ్చి ఆపరేషన్, భాషణమ్మ గారికి ఎట్టో నొప్పులు రావట్లేదు, ఇంకా డైరెక్ట్ ఆపరేషన్ చేద్దాము, నొప్పులు రాకపోతే కష్టం, ఇంజెక్షన్ ఇస్తే నొప్పులు వస్తే అప్పుడు తీసేద్దాం, 10వ నెల కూడా అయిపోతుంది కదా అని సమయంలో డాక్టర్లు చెప్పారంట, ఎందుకు బాబు మేము ఏదో విన్నాం, మీ బంధువులందరూ మాట్లాడుతున్నారు ఇలా మగపిల్లడు పుడతారని, అది ఇది అనుకుంటున్నారు, ఎందుకు ఇలా
ఎలా చెప్పాలి, తెలివి తక్కువగా ఉంటున్నారు, ఎందుకు ఇలా మూర్ఖంగా డాక్టర్ మాట్లాడే మాటలు, ఎందుకు ఇలా మూర్ఖంగా ఉంటున్నారు, తెలివి తక్కువగా ఉంటున్నారు అని నాన్నగారిని అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడారు. ఆఖరికి మా అమ్మతో సహా ఉన్న బంధువులందరూ అక్కడ నమ్మింది ఏం చెప్పండి, ఆడపిల్లను అంతలా కనపడితే నమ్ముకుంటే ఇంకేం చేస్తారు. మా అమ్మతో సహా ఒక్కరు మాత్రం నమ్మలేదు. ఎవరైనా కరెక్ట్గా ఆపరేషన్ స్టార్ట్ చేశారు. నర్సులు కూడా అందరు నవ్వుకున్నారు, వీళ్ళు అట్లే ఉంటారు, ఇక క్రైస్తవులు అంటే తెలిసిందే కదా అన్నట్టు వాళ్ళు ఏదో స్టార్ట్ చేశారు. పెద్ద హాస్పిటల్లో పోసారు, బయటికి తీస్తే బాబు రోజు హాస్పిటల్ మొత్తం పాకింది. అది నర్సులు మారారు, డాక్టర్లు మారారు, హాస్పిటల్ మొత్తం స్వీట్లు పంచి హాస్పిటల్ మొత్తం సువార్త ప్రకటించబడింది. గమనించండి, ఎవ్వరికి ఏం అర్థం కాలేదు. మా నాన్న మాత్రం నార్మల్గా ఉన్నాడు. చెప్పాను కదా దేవుడు చెప్పాడని అంటారు, దానికంటే వేరే మాటలేదు ఆయన. మరి అలా నేను బయటకు వచ్చిన తర్వాత ఉదాహరణ సాక్ష్యం ఎందుకు దీంట్లో కలిపాను అంటే, నేను పుట్టడం ముఖ్యము కాదు, కానీ మా నాన్న యొక్క దర్శనంలో నేను ఫలిస్తాను అని కనపడ్డాను. ఆయన నేను ఇంత గొప్పగా పుట్టడం, ఆడ సువార్త అందించబడడం, డాక్టర్లు నర్సులు అందరూ మారడం, గ్రూపులన్నీ ఇలా ఉండడం, మరి ఒక సైన్స్కి వ్యతిరేకంగా జరగడం, ఇవన్నీ జరిగినా వీటన్నిటంటే నాన్న ఎదురు చూసేది ఏం చెప్పండి, మనిషి ఏమవ్వాలి. ఎందుకంటే దర్శనము నీకు మగపిల్లోడు పుడతాడని కాదు, నీ యొక్క సేవలో, నీ యొక్క పరిచర్యలో ఒక పిల్లడు సహాయంగా నిలుస్తాడు. నీ తర్వాత పరిచర్యను చేతిలోకి తీసుకుంటాడు, అనగా ఫలిస్తాడు. అది దర్శనము నాన్నగారికి వచ్చింది. మరి ఎవరు చెప్పాలి అంటే, మన పక్కన ఉన్న వాళ్ళు మనం ఫలించామా లేదా అని చెప్పాలి తప్ప, మన సొంత ఆలోచనలు, మన ఇచ్చను బట్టి ఏదో 50,000 60,000 ఉద్యోగం వచ్చేసిందని, ఒక బిల్డింగ్ కొనేసామని, కారు కొనేసామని మనంతటా మనం ఫలించామనుకుంటే అది అవివేకం. మన పక్కన వారు వీళ్ళు ఫలించారు అని చెప్పగలిగి ఉండాలి. మరి ఆ తర్వాత నా స్టడీస్ అన్నిట్లో ప్రతిసారి మంచి ర్యాంక్స్, మార్క్స్ ఇవే వచ్చాయి. 10th మొదలుకొని ఇంటర్లో అయితే స్టేట్ 3rd ర్యాంక్, ఇప్పటికీ రాసి ఉంటుంది గూగుల్, స్టేట్ 3rd ర్యాంక్. వాటి తర్వాత నేను చదివిన ప్రతి యూనివర్సిటీలో, విక్రమసింహ యూనివర్సిటీలో ప్రతి సెమిస్టర్ 90% పైన ఉంటుంది. యూనివర్సిటీ సెకండ్, కాలేజీలు కాదండి. ఒక 100 కాలేజీలు అలా చేరిస్తే ఒక యూనివర్సిటీ అయింది. అలాంటి యూనివర్సిటీ సెకండ్ నిలిచాను. మా నాన్నగారికి స్టేట్ 3rd అంటే అవునా మంచిది, అంతవరకే. ఇలా ఇటు యూనివర్సిటీ సెకండ్ వచ్చాను, మంచిది రా. వాలీబాల్ యూనివర్సిటీ ఆడాను స్టేట్ లెవెల్, బాగా ఆడావా, మంచిది. ఇవి తప్ప అంటే మంచిది ఓకేరా అంటే సంతోషం లేదు, కానీ మంచిది అన్నట్టే ఉన్నారు. కానీ ఈ బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళేసి వచ్చి నేను ఒక చోట వాక్యము చెప్పానంటే ఆయనంత సంతోషంగా నేను ఎవరిని చూస్తాను. హల్లెలూయా. ఇప్పుడు నేను ఇక్కడ 3 చోట్ల మాట్లాడాను నాన్న అని చెప్తే, ఆయన నేను పుట్టిన దానికన్నా, నేను స్టేట్ 2nd ర్యాంకులు 3rd ర్యాంకులు తెచ్చుకున్న దానికన్నా, యూనివర్సిటీ ర్యాంకులు తెచ్చుకున్న కన్నా, నేను వాలీబాల్ ఫుట్బాల్ ఆడి మరి ఎన్నో ర్యాంకులు కప్పులు గెలిచిన దానికన్నా ఇది ఒక్కరోజు 3 చోట్ల మాట్లాడండి అంటే అదే ఆయనకి అన్నిటికంటే ఆనందం. అంటే మనము ఫలించాము అనేది మనం అనుకుంటే సరిపోదు. నేను అనుకుంటేనే వచ్చాను, మనకంటే ఎవరు బాగా చదవట్లేదు, మనమే అన్నింటిలో ఉన్నాం అని అనుకుంటా ఏదో ఫలిస్తున్నానని ఒక అజ్ఞానం. కానీ పక్కన వారు, తల్లిదండ్రులు, సంఘస్థులు, మరి సమాజము అరే ఈ మనిషి ఫలిస్తున్నాడు అనగా నలుగురికి సహాయపడుతున్నాడు అనే ఆలోచనకి ఎప్పుడైతే వస్తామో దానికి మొక్క యొక్క 5వ లక్షణము ఫలించాము, నెరవేరుతుంది. కాబట్టి ఏదైతే మనము బోధించుకున్నామో ఒకసారి అది మనము గుర్తు చేసుకొని ముగింపులోకి వెళ్దాము. గమనించండి, ఈరోజు యొక్క అంశము మరి యెహోవా మందిరములో మొక్కగా నాటబడుట, దాని యొక్క వచనము మరి కీర్తనలు 92 అధ్యాయంలో ఉంటుంది, 13, 14, 15 సమయం ఉన్నప్పుడు చదవండి. మరి యెహోవా మందిరములో మొక్కగా నాటబడుట అనే అంశము తీసుకొని మరి ఒక మొక్కగా మనం ఉండాలి అంటే 5 లక్షణాలు మనం చెప్తున్నాం. మరి 5 లక్షణాలకు ముందు ఒక చిన్న ఉపోద్ఘాతం కూడా తీసుకున్నాం. అంటే తోట అనగా దేనికి నిదర్శనం అండి? సంఘానికి. తోటమాలి అంటే సంఘం, మరి కాపరి గారికి. మరి అదే యజమాని అంటే యేసయ్యకి, మన దేవుడైన యెహోవాకి మరి సూచనగా మనం చూసుకున్నాం. అటు తర్వాత మనము దేవుడు నన్ను మొక్కతో పోల్చాడు కదా, మరి మొక్కగా నేను ఉండాలంటే ఏం అవ్వాలి అన్నప్పుడు ఈ 5 లక్షణాలు మనలో ఉన్నాయా లేదా ఒకసారి పరీక్షించుకోవాలి. మొట్టమొదటి లక్షణం, తోటలో
నాటబడాలి. ఫస్ట్ నాటబడిన తర్వాత ఏదైనా అది కూడా సత్తువ కలిగి సారవంతమైన దిట్టమైన ఒక తోటలో మనము నాటబడాలి. నాటబడిన తర్వాత రెండవది స్థిరముగా ఉండాలి. మూడవది ఎదుగుతూ ఉండేది మన వ్యక్తిగతమైన ఆలోచన. దానికి సంఘ కాపరి గారికి, దేవునికి, యజమానికి కాదు, మనం ఆలోచించుకోవాలి. ఎంత పచ్చగా ఉండాలి, ఎటువంటి బలహీనంగా లేకుండా, ఎటువంటి రంగు మార్పులు రాకుండా మొక్క మనం నాటబడినప్పుడు ఆ మొక్క పచ్చగా ఉండాలి. అదే ఎదుగుదలకి ప్రతిదానికి సూచన. పచ్చగా ఉందంటే అది ఆరోగ్యంగా ఉంది, పచ్చగా ఉందంటే అది బలంగా ఉంది, పచ్చగా ఉందంటే శ్రేష్టమైనది. సో మొక్క పచ్చగా ఉండాలి. ఐదవది ఫలించేదగి ఉండాలి. ఫలించడమే అన్నిటికంటే గొప్ప లక్షణం. ఫలించే అనుభవంలోకి మనందరం రావాలి. మనంతటా మనమే, మన కుటుంబాలు మనమే అనుకోకుండా తోటకి మనం ఫలం ఇచ్చే వారిగా మనము నిలబడాలి. ముగింపులో చెప్తున్నాను, మరి మనము ఈ తోటలో 5 లక్షలు కలిగి ఉన్నాము కదా, మరి ఏనాడైనా ఒక మొక్కని తెచ్చి ఈ తోటలో మనము నాటామా? మీరు చెప్పండి, ఈ యొక్క తోట శ్రేష్టమైనదేనా? సత్తువ కలిగిందేనా? సారం తీసారా ఈ భూమికి? మరి నల్ల మట్టి గట్టిగా నాటితే మరి ఎదుగుతున్నాయి మొక్క. మరి ఎంతమంది ఎన్ని మొక్కల్ని ఈ యొక్క సంఘంలో నాటారు? ఈ యొక్క ప్రశ్నని మనం ఒకసారి ఆలోచించాలి. మనం ఎదుగుతున్నాం, మనం నాటబడ్డాం అనేది కాదు. ఒక మొక్కని తెచ్చి మరి ఈ తోటలో నాటింపజేయాలి. ఆ మొక్కకి మనం తెలియజేయాలి, ఈ తోటలో ఉంటే సమస్తము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈ తోటలో ఉంటే నీ జీవితం మార్పు కలుగుతుంది. ఈ తోటలో ఉంటే నీకు విలువ వస్తుంది, ఒక భద్రత వస్తుంది. ఇక్కడ ఉండే తోటమాలి నిన్ను పోషిస్తాడు, నీ చుట్టూ ఒక కంచెం కట్టిస్తాడు, నీకు ఏమైనా మరి ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తాడు. ఈ తోటమాలి నీకు నీరు పోసి మరి ఎరువు లేసి మొక్కని ఎదుగుతూ మరి ఫలింపజేసే లాగా చేస్తాడని ఇతర మొక్కలకి చెప్పి మనం నాటింపగలుగుతున్నాం. సో తోటమాలి యొక్క కష్టాన్ని మనం చూసుకోవాలి. ఇతరులకు మనం సువార్త చెప్పి మొక్కని నాటింపజేస్తున్నామా లేదా చూసుకోవాలి. ఈ తోట మనము అభివృద్ధి చేస్తున్నామా లేదా అని ఆలోచించుకోవాలి. సో ఒక యెహోవా మందిరంలో నాటబడిన వారమై మీరు, నేను, మనందరం ఒక్కొక్క మొక్కగా పోలికై ఈ 5 లక్షణాలు కలిగి ఉండి మొక్క ఫలించే వారిగా మనందరం ఉండాలని మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఫలింపజేయను గాక. తలలోంచండి, ప్రార్థన చేసుకున్నాం. మీ పరిశ్రమని మేము నమ్ముతున్నాం తండ్రి. చెప్పబడిన వాక్యాన్ని ప్రభా మా హృదయం అనే పలకల మీద రాసుకొని ఒక మొక్క వలె జీవించే అనుభవంలోకి మమ్మల్ని తీసుకువెళ్ళండి ప్రభా. మరి 5 లక్షణాలు నేను కలిగి ఉన్నానా లేదా అనే వ్యక్తిగత ప్రశ్నలు నాలో నడపండి ప్రభా. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, మరి రావాల్సిన వారిని కూడా రప్పించండి. ఈ సంఘముని దినదినము అభివృద్ధి చేసి ఒక చెట్టు వలె ఫలింపచేసి మరి రెండవ రాకడలో ఎత్తబడే సంఘముగా తీర్చిద్దామని కోరుకుంటూ మా అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.